ఒకప్పుడు ప్రాచీన కాలంలో వజ్రగఢ అనే విశాలమైన రాజ్యముండేది. ఆ రాజ్యానికి రాజు ధీరవర్మ. ఆయన పేరు వింటే శత్రువులు భయపడేవారు, కాని ఆయన హృదయం మాత్రం చాలా దయతో నిండిపోయుండేది. రాజ్యమంతా చక్కటి పంటలు, శాంతి, సంతోషంతో కళకళలాడేది. రాజు ప్రతి ఉదయం ప్రజల మధ్యకి దిగుతూ వారి మాటలు వినేవాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే నాకు చెప్పండి అని ఆయనెప్పుడూ చెప్పేవాడు. ఒకరోజు రాజ్యానికి అంచున ఉన్న కొండపై ఉన్న గడ్డి భూములు ఒక్కసారిగా ఎండిపోవడం మొదలైంది. రైతులు రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, మాకు సహాయం చెయ్యండి అని బాధపడ్డారు. ధీరవర్మ వెంటనే మంత్రులు, సైనికులను పిలిపించాడు. పర్వతానికి నాతో రండి, సమస్యను దగ్గరగా చూసి పరిష్కారం కనుక్కుందాం అని ఆదేశించాడు. పర్వతంపైకి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన విషయం కనిపించింది. పెద్ద కోడిపక్షి, అగ్నిపక్షి అక్కడ గూడు వేసుకుని తన వేడి రెక్కలతో నేలలోని నీటిని ఆరబెట్టేస్తోంది. అగ్నిపక్షి ఎవ్వరినీ దగ్గరకు రానివ్వదు. సైనికులు దగ్గర పడగానే అది పెద్ద శబ్దంతో రెక్కలాడించింది. అందరూ భయపడి వెనక్కి తగ్గిపోయారు. అయితే ధీరవర్మరాజు మాత్రం వెనక్కి తగ్గలేదు. శత్రువైనా అడవి జంతువైనా మనం శాంతితో మాట్లాడితే మార్గం దొరుకుతుంది అని చెప్పారు. రాజు నెమ్మదిగా ముందుకు నడిచాడు. అగ్నిపక్షి పెద్ద కేక వేసింది. కాని రాజు వెంటనే తన చేతులు పైకి ఎత్తి, ఓ మహాపక్షి, నువ్వెందుకు ఇక్కడ గూడు వేసుకున్నావు? నీకు ఏ బాధ ఉందో చెప్పు అని ప్రశ్నించాడు. అగ్నిపక్షి మృదువుగా మాట్లాడింది. రాజా, నా పిల్లలు చలికి చచ్చిపోతున్నారు. అందుకే వేడికోసం ఈ పర్వతంపై గూడు వేసుకున్నాను. కాని తెలియక నీటిని ఆరబెట్టేస్తున్నాను. రాజు నవ్వుతూ, నీ పిల్లలకు వేడి ఇస్తాను, కాని అదే సమయంలో రైతులకు నీరు కూడా అందాలి అని అన్నాడు. అంతట రాజు తన ఇంజనీర్లను పిలిచి అగ్నిపక్షి గూడు ఉన్న పర్వతంపై చిన్న రంధ్రంతో ఒక రాయి మందిరం కట్టించాడు. ఆ మందిరం సూర్యకాంతిని సేకరించి అగ్నిపక్షి గూడు మీదకి వేడి ఇస్తోంది. దాంతో పక్షి రెక్కలు వేడి చెయ్యకపోయినా పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఇక రాజు పర్వతం అడుగున ఉన్న పాత నదిని మళ్లించి పైకి చెరువు నిర్మించి చిన్న కాలువల ద్వారా రైతు భూములకి నీటిని ప్రవహింపచేశాడు. కొన్ని రోజుల్లో మళ్లీ పచ్చదనం వచ్చి పంటలు పెరిగాయి. రైతులు ఆనందంతో రాజును సత్కరించారు. మహారాజా, నువ్వు యోధుడే కాదు, జ్ఞాని కూడా అని అందరూ ప్రశంసించారు. అగ్నిపక్షి తన పెద్ద రెక్కలను ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరింది. ధీరవర్మరాజా, నీ దయను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి తన గూడు వేరే సురక్షిత ప్రదేశానికి మార్చింది. అలా ధీరవర్మరాజు తన ధైర్యం, బుద్ధి, దయతో రాజ్యాన్ని కాపాడి ప్రకృతితో